అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం, పరస్పర ఆరోపణలతో బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం మోదీ వర్సెస్ దీదీ అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. అయితే బెంగాల్లో టీఎంసీ మరొకసారి విజయం సాధిస్తుందని దీదీ ధీమాను వ్యక్తం చేస్తూ ఉండడంతో దానికి గల కారణాలు ఏంటి? దీదీ విశ్వసిస్తున్న ఆయా అంశాలు టీఎంసీకి మరొకసారి విజయాన్ని అందిస్తాయా, లేక ఈసారి దీదీ లెక్క తప్పుతుందా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. ఓవైపు టీఎంసీ, మరోవైపు బీజేపీ నేతల దూకుడుతో బెంగాల్ పాలిటిక్స్ సమరాన్ని తలపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ప్రస్తుతం దీదీ వర్సెస్ మోదీ అన్నట్లుగా మరోసారి రసవత్తరంగా మారాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రదర్శిస్తున్న ధీమా వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు, సెంటిమెంట్లు ఉన్నాయనడంలో సందేహం లేదు. మమతా బెనర్జీ ప్రధాన బలం ఆమెను బెంగాలీ ప్రజలు తమ ఇంట్లో మనిషిగా భావించరు. బెంగాల్ తన కూతురినే కోరుకుంటోందనే నినాదం గతంలో మమతా బెనర్జీకి భారీ విజయాన్ని అందించింది. ఇప్పుడు కూడా మమత అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చే నేతలను బయట వ్యక్తులుగా చిత్రీకరించడంలో మమతా బెనర్జీ సఫలమయ్యారు. బెంగాలీ అస్తిత్వాన్ని, సంస్కృతిని కాపాడగలిగేది కేవలం తనేనని ప్రజలు నమ్ముతున్నారని మమతా బెనర్జీ ధీమాగా ఉన్నారు. బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష్మీర్ భండార్ అంటే మహిళలకు ఆర్థిక సాయం, దువారే సర్కార్ అంటే గడప వద్దకే ప్రభుత్వం, కన్యాస్ వంటి పథకాలు గ్రామీణ బెంగాల్లో ఆమెకు తిరుగులేని ఓటు బ్యాంకును సృష్టించాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లు మమతకు పెద్ద అండగా నిలుస్తున్నారు. కేంద్రం నిధులు ఆపేసినా రాష్ట్ర నిధులతోనే పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పడం ద్వారా ఆమె ప్రజల్లో సానుభూతిని పొందగలుగుతున్నారు. ఇటీవల బెంగాల్లో జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. లక్షలాది మంది ఓటర్ల పేర్లను బీజేపీ ఎన్నికల కమిషన్ కుమ్మక్కై తొలగించాయని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం భవానీపూర్లో వేల సంఖ్యలో ఓట్లు తొలగించినా ఒక్క ఓటు మిగిలినా నేనే గెలుస్తాను అని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఈ అంశాన్ని ఆమె ఒక రాజకీయ ఆయుధంగా మార్చుకుని బెంగాలీ హక్కుల కోసం పోరాడుతున్న యోధురాలిగా ప్రజల్లోకి వెళుతున్నారు. బెంగాల్ రాష్ట్రంలో లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీలో బలహీనపడడం మమతకు అతిపెద్ద ప్లస్ పాయింట్. మరోవైపు సుమారు 27 నుంచి 30% ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా తన వైపే ఉందని మమతా బెనర్జీ భావిస్తున్నారు. ఎన్ఆర్సీ, సీఏఏ వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా మైనారిటీలో ఉన్న అభద్రతా భావాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో మమత సిద్ధహస్తురాలు. బీజేపీ ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు, పాత నేతలకు వలస వచ్చిన నేతలకు మధ్య ఉన్న అగాధం మమతకు కలిసి వస్తోంది. 2021 ఎన్నికల తర్వాత చాలా మంది నేతలు మళ్లీ టీఎంసీలోకి చేరడం మమత పట్టును నిరూపించింది. ప్రస్తుతం బీజేపీ వేస్తున్న పరివర్తన యాత్రలను ఆమె అంతిమ యాత్రలుగా అభివర్ణిస్తూ బీజేపీకి బెంగాల్లో స్థానం లేదని ఎద్దేవా చేస్తున్నారు. బెంగాల్లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ పోరాటం తమకి కలిసి వస్తుందని ధీమాగా ఉన్నారు. లక్షలాది మంది ఓటర్లను జాబితా నుండి తొలగించారంటూ ఎన్నికల కమిషన్పై మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీజేపీ కుట్ర అని ఆరోపిస్తూ మమత కోల్కతాలో ధర్నా చేపట్టారు. బీజేపీ వ్యతిరేక ఓటర్లను ఈసీ తొలగించిందంటూ మమత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, యువతను ఆకట్టుకునేలా ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ద్వారా విజయం ఖాయమని మమత నమ్ముతున్నారు. 2026లో తమ పార్టీ 215కు పైగా స్థానాలను గెలుచుకుంటుందని మమత లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రధాన ప్రత్యర్థుల స్పందన మరోవైపు బీజేపీ కూడా తాము అధికారంలోకి రావడం ఖాయమని మమతా బెనర్జీ ప్రతిపక్ష నేత పాత్ర కోసం ఇప్పుడే రిహార్సల్స్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేస్తోంది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయంపై గట్టి ధీమాతో ఉండడంతో ప్రధానంగా సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయి రాజకీయ వ్యూహాలు ప్రత్యర్థులపై చేస్తున్న పోరాటం కారణాలుగా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని ప్రధాన పార్టీలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలు ఎన్నికల వాతావరణాన్ని మరింత హీటెక్కిస్తూ ఉన్నాయి. బీజేపీ ఎత్తులకు ధీటుగా టీఎంసీ పై ఎత్తులు వేస్తూ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తూ ఉన్నాయి. టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు సాగనుందని అంచనాల నేపథ్యంలో
ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుంది? బెంగాల్లో విజయం ఎవరిని వరుస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.